మీ ఎక్స్పీరియన్స్? అంటే నాకు ఎప్పటి నుంచో బండి నేర్చుకోవాలని ఉండేది. కాకపోతే నాకు సైకిల్ రాదు, బ్యాలెన్స్ రాదు, పడిపోతానని భయం ఉండేది. కాకపోతే ఇక ఇక్కడ మీ వీడియోస్ చూశాక నాకు బండి వస్తుంది నమ్మకం కలిగింది. ఇక వచ్చాను. ఇక చిన్న బండి ఇక్కడ ఫస్ట్ పడకుండా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నాకు 3 డేస్లో బ్యాలెన్స్ వచ్చింది. తర్వాత పెద్ద బండి ఇట్లా పెద్ద బండి కూడా మీరు నడపదు. సార్ చెప్పే విధానం కూడా చాలా బాగా చెప్తారు. అవి ఎలా అంటే బ్యాలెన్స్ రావడానికి ఆగి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అవి చెప్పే విధానం బాగుంటుంది. అలా చేస్తుంటే మనకి ఈజీగా వస్తుంది. బ్యాలెన్సింగ్ ఎట్లా నేర్చుకోవాలనేది టెక్నిక్ చెప్పడం వల్ల ఈజీగా నేర్చుకోగలిగారు. ఓకే అమ్మ, మీరు నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంది మేడం? అంటే నాకు ఇన్ని రోజులు ప్రతి దానికి ఎవరో ఒకరి మీద మా హస్బెండ్ మీద ఆధారపడటం, లేకపోతే నేను నడిచి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవటం అట్లా ఉండేది. ఇంకా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎక్కువ నడిచి వెళ్తుంటే బండి వచ్చి ఉంటే నేర్చుకుంటే బాగుంటుండే. బండి అయితే మనం నొప్పులు లేకుండా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని. ఓకే, నడిచి వెళ్ళాలంటే ఇబ్బంది, కోసం నేర్చుకుంటా. ఇబ్బంది నడిచి వెళ్ళాలంటే. ఓకే, ఇప్పుడు మరి మీకు నేను ఒక విద్యలాగా అనుకుంటా. అవునమ్మా, మీకు ఇప్పుడు మీ బండి కూడా మీరు నడుపుకుంటా అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? నా పనులు నేను చేసుకోగలుగుతా అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? మా బండి కూడా నేను ట్రై చేస్తున్నాను ఇంటి దగ్గర. వస్తుంది. అవునవునమ్మా. ఎనీవే, ఏదేమైనా మీరు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తుండాలి. గల్లీలలో రోడ్డు మీదకి వెళ్ళకుండా గల్లీలలో బాగా ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోరు కాబట్టి. ఓకేనమ్మా, మరి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? వచ్చేస్తుంది, ఇక్కడ ఈజీగా వస్తుంది. మన వయసుతో పని లేదు, మన భయం లేదు. అయినా ఇక్కడికి వచ్చారంటే వచ్చినట్లు ఎక్కువ అనుకుంటా బండి. రైట్ అమ్మా. ఓకే మేడం, చూద్దాం మరి మీ డ్రైవింగ్ చూద్దామమ్మా, చేయండి. ఓకే.